చెప్పండి చెప్పండి ఒక అన్న మీ ఇంటికి సంబంధించినటువంటి కరెంట్ బిల్ కట్టిరంట నాన్న? ఎన్ని యూనిట్లు వచ్చింది? అప్పటికి ఇప్పటికి 50 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకుని వెళ్ళారు. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. చెప్పండి. మీ యొక్క వాయిస్ గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది, మీ వాయిస్ క్లారిటీ లేదు, అందుకని నేను చేయండి. రైట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటకారి ప్రభుత్వం, మరి కేసీఆర్ని కూడా మాటలలో ముంచుతున్నటువంటి ప్రభుత్వం అని ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే కరెంట్ ఉందో కరెంటు బిల్లుల మీద ఇప్పుడు దాదాపు 50 నుండి 100 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తూ ఉన్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకని ఇలాంటి పరిణామాలు తీసుకున్నారు? చేతగానికి సంబంధించినటువంటి పథకాలను తీసుకొచ్చి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే అవసరం ఏమున్నది అంటూ కూడా పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మరో కాలర్ చూసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్తే, ఏం పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? సంక్రాంతి తర్వాత మీకు రైతు బంధు వేస్తానని చెప్పి చెప్తా ఉంటుండు కదా మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 5,000 కావాలన్నా, 10,000 కావాలన్నా, 15,000 కావాలన్నా అని అడిగిరు కదా అన్న. 10,000 ఇప్పుడు 10,000 ఇస్తాను వేస్తాను అడ్డు వచ్చి మరి ఇప్పుడు 15,000 ఇస్తానే ఆడు 15,000 ఇచ్చేది లేదా, మళ్ళా వేసేది లేదా? ఏం చేద్దామన్నా అమ్మాయి, ఏదో ఇంత ఖర్చులకు నాట్లకు గిట్లకా అక్కడ వస్తాయనే కదా. మరి 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చినామంటారు కానీ 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇస్తాడో, వాడు ఎట్లా ఇస్తాడో ఏం కాదు, ఆయన లెక్కలు ఆయన కేరక అన్న, మనకి ఏమేరకగా. మీకు కరెంట్ బిల్ కట్టిరా? కరెంట్ బిల్ కట్టినామన్నా. ఎన్ని యూనిట్లు వచ్చింది? ఫ్రీ అన్నాడుగా 200 యూనిట్ల లోపు. ఎక్కడ మాకు 120-130 కాలుతుంది కానీ కరెంట్ బిల్ కట్టినాం. యూనిట్ల ఫ్రీ అన్నాడు, మరి ఎందుకు కట్టిరు మరి? మరి ఏం చేద్దామన్నా, మరి ఆడు కరెంట్ బిల్ కట్టకపోతే ఆడు డిస్కనెక్షన్ చేస్తాడు, అంతోటి మొత్తుకోవాలిగా మళ్ళా. మొత్తానికైతే కరెంట్ బిల్ కట్టించుకున్నారు, 120 యూనిట్లు వచ్చిన. థ్యాంక్ యూ అన్న. సంక్రాంతి తర్వాత అయితే రైతు బంధు పడతాయి అంటున్నారు, మరి పరిణామాలు చూడాలి పడతాయా లేదా. కొట్లాడు. చూశారు కదా ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ బిల్ ఉచితం అనేది ఒక బోగస్ మాటలు అని కూడా పబ్లిక్ చెప్తా ఉన్నారు. ఆల్రెడీ అన్నా మేము 120 యూనిట్ల కరెంటు వస్తే 120 యూనిట్ల యూనిట్లు వస్తే కరెంట్ బిల్ కట్టించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకన్నా మరి ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే అక్కడ లైన్మెన్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తే వానితో లొల్లి పెట్టుకోవాల్సి వస్తుంది, వాడు కరెంట్ కట్ చేసిపోతే మళ్ళీ వాని చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది అని చెప్పి